తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. 2014 తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అనుసరించిన సూత్రాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోంది. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు అస్సంగూటికి చేరుతున్నారు. దీంతో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత నుంచి వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ షెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరగా, ఆ తర్వాత వరుసగా మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు దానం నాగేందర్, ఆ తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తాజాగా షెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి నేపథ్యంలోనే తాము పార్టీ మారుతున్నామంటూ ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చేరుతుండడంతో బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైంది. ఇక సీఎం కేసీఆర్ దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది వేచి